నిమ్మల చిన్న నర్సారెడ్డి, కట్కన్ రాజిరెడ్డి. మీరు మీ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, మీ పాలకవర్గానికి మా మీడియా తరఫు నుంచి శుభాకాంక్షలు అన్న. చేపట్టిన తర్వాత మీరు ఊళ్ళో గుర్తించిన సమస్యలు అంటే మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు అయితే? మాకు గుర్తింపు అంటే డ్రైనేజీ కానీ, వాటర్ సమస్య కానీ, విద్యుత్ దీపాలు కానీ చాలా సమస్యలు ఉన్నాయి విలేజ్లో. అలాగే కలవాటు విషయంలో కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అలాంటి మీరు ఎలక్షన్ ముందు ఛాన్సింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పారు. పింఛన్ విషయం కానీ, చాలా మందికి ఉద్యోగ పింఛన్ కానీ, మన విద్యార్థి పింఛన్ కానీ రావడం కానీ చాలా మంది చెప్పారు. అలాంటి సమస్యలు మనం గరిష్టంగా మన ఉన్న రాజకీయ పొద్దుతో పైకి వెళ్ళి తీసుకొస్తామని చెప్పామండి. ఈ విలేజ్ సమస్య అంటే మనకు ఇది ఉంది, కలవాటు కానీ, ఇప్పుడు మన డ్రైనేజ్ కానీ ఉన్నాయి కదండి, అవి మేము ఇంటికి చేస్తున్నాము. ఈరోజు కొంతమందికి వాటర్ రావడం లేదని చెప్పారు నిన్న. అలాంటి విషయంలో ఈరోజు విలేజ్కి ప్రతి ఇంటికి సాంగ్ వార్డులు వెళ్ళి తిరిగాము. చాలా మందికి వాటర్ వస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటే అలాంటివి అన్ని సహకరించేస్తున్నాం అండి. మా దృష్టికి వచ్చింది ఫస్ట్ విలేజ్ లో వాటర్ సమస్య. అయితే వాటర్ ఉన్నాయి మాకు, కొందరు మోటార్లు పెట్టడం దాని సందర్భంగా కొందరికి వాటర్ వస్తలేవు. దానికి కూడా మేము ఈరోజు నిన్నటి నుంచి 2 రోజుల నుంచి తిరుగుతున్నాం. ప్రతి ఇంటికి తిరిగి చేసినాం. ఈరోజు అందరికి వస్తున్నాయి వాటర్. ఇంకా కొన్ని దగ్గరలో వస్తలేవు. అవి కూడా ప్రాబ్లం అందరికి సాల్వ్ చేస్తాం. వాటర్ వచ్చేటట్టు చేసి అందరి సహకారంతో, ఊరందరూ సహకారం ఉండాలి దీంట్లో కూడా. ఎందుకంటే ఒకళ్ళు మోటార్ పెడతారంటే ప్రతి ఇంటి దగ్గర మనం పోయినప్పుడు తీసేసి ఇంకోసారి మళ్ళీ పెడుతుంది. అయితే తర్వాత వాళ్ళు పక్క ఇంటర్లు కూడా వాళ్ళు కొంచెం చూస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కూడా దానికి ఏదైనా సొల్యూషన్ చేసి దానికి పనిష్మెంట్ ఏదైనా విధించి చేస్తామని అనుకుంటున్నాం. అందరి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, యూత్ కానీ ప్రతి ఒక్కళ్ళ సహకారం తీసుకొని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. విలేజ్ లో విద్య కానీ దాని గురించి కూడా సార్ మాకు ఇన్వైట్ చేయడం జరిగింది. మేము కూడా వెళ్ళాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పిండు సారు, అవి కూడా మేము త్వరలో తీరుస్తాం. మాకు కూడా ఇంకా ఇప్పుడు మనం ఎక్కినాం కాబట్టి కొంచెం పెద్దల వాళ్ళ సొల్యూషన్ కూడా తీసుకొని విలేజ్ లో డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. విద్యుత్ దీపాలు కానీ, ఇప్పుడు డ్రైనేజ్ సమస్య, ఇప్పుడు కలవాట్లు కూలిపోయి ఒక 1.5 year అవుతుంది. అవి అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా ఫస్ట్ అవి చేయాలి. అవి ఒకటి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ది. ఇవి తీసుకొని ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా అన్ని వర్కులు చిన్న చిన్నవి ఉంటే చేయించినాం. ఇప్పుడు ప్రతిరోజు మేము విలేజ్ లో తిరిగి ప్రతి సమస్య తెలుసుకుంటున్నాం, కొన్ని చేస్తున్నాం. ఇంకా కూడా ముందు ఇంకా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మా అభిప్రాయం. విలేజ్ లో ఏ రూపాయి కానీ మేము తినకుండా ఇంకా మా జేబు నుంచే రూపాయి పెట్టి డెవలప్ చేద్దామని మాకు ఉన్నది. ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఇంకా ముందుకు ఏదైనా చేస్తాం. ఇంకా వాటర్ బోర్డులు కానీ కొందరికి ఉన్నాయి, మోటార్లు తెచ్చి అవి కూడా కొంచెం తీసుకొచ్చి చేద్దామని అనుకుంటున్నాం. అవి కూడా చేస్తాం. చేసి ప్రతి ఒక్కరికి మంచిగా అనుకూలంగా ఉండి ప్రజల మధ్యలో ఉండి సమస్యలు తీరుస్తామని మా అభిప్రాయం. మా బాడీ కూడా మాకు మంచిగా సహకారం చేస్తారు. అందరికి మేము కృతజ్ఞత చెప్తాం. ఎందుకంటే విలేజ్ లో ఇప్పటిదాకా తిరగలేరు. వార్డు మెంబర్లు ఇట్లా ఉండే ఇంతగానో చర్య తీసుకోలేదు. వార్డు మెంబర్లు కూడా ఇంతకుముందు చెప్పలేరు, వాళ్ళకి చెప్తే తీసుకుందరేమో. ఇప్పుడు మేము ప్రతి ఒక్కటి వార్డు మెంబర్లకు కూడా తెలిసేటట్టు చేసుకుంటూ వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళని కూడా సపోర్ట్ గా తీసుకొని మేము కూడా పోతున్నాం. ప్రజలు కూడా మాకు కొంచెం సహకారం చేస్తారు. ఇంకొంచెం ఎక్కువ చేస్తే యూత్ కూడా ముందుకు వచ్చి చేస్తే ఇంకా ప్రాబ్లం తొందరగా సొల్యూషన్ సాల్వ్ అయిపోతుంది. అట్లా అని చేస్తున్నాం. ఇంకా ముందు కూడా అందరికీ నచ్చేటట్లు చేసి ముందుకెళ్తామని మీకు కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం. కోతులు చాలా ఉన్నాయండి. ఇంతకుముందు మేము సర్పంచ్ డామేజ్ చేయము, చాలా అంటే ఒక 200-300 కోతులు డైలీ విలేజ్. అది మెయిన్ సమస్య అదే మాకు విలేజ్ ఉండే. డామేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కనిపించలేము. అది మధ్యలో మళ్ళీ వస్తున్నాయి. ఇప్పటికి ఒక 10 కోతులు ఉన్నాయి. దాన్ని మేము పుణ్యాల రూపంలో ఇంకేదో రూపంలో తీసుకొచ్చేసి దాన్ని అరికట్టేస్తున్నాం కోతులను. ఇంతకుముందు అయిపోయిన పని అంటే 2 సంవత్సరాలు మనకు పాలకవర్గం లేదు, సర్పంచ్ లేదు, సెక్రటరీ పోయేలా గవర్నమెంట్ పోయేలా నడిచింది. చాలా సమస్యలు లేదని వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకి వినేవాళ్ళు ఇప్పుడు జీపీ వర్గాలు కానీ ఎవరైనా చక్కగా అంటే సర్పంచ్ అంటే ఉంటే ఎట్లుంటే, సెక్రటరీ ఉంటే ఎట్లుంటుంది అని వాళ్ళకి కూడా అర్థమైపోయింది. 2 సంవత్సరాలు విలేజ్ అనేది కొంచెం కుంటుపడిపోయింది. ఎలాంటి ముందుకెళ్ళలేదు.
కొన్ని పనులు సంవత్సరం ఆగిపోయి ఉన్నాయి. అవి కూడా మేము ముందు తీసుకెళ్లామని అనుకుంటున్నాం. మా పాలకవర్గం తర్వాత సహకారంతో, అందరి సహకారంతో, పెద్దల సహకారంతో అన్ని రకాల విలేజ్ ని డెవలప్మెంట్ కోసం అన్ని రకాల సహకారంతో ముందు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. అన్న ఊర్లో మన స్కూల్ పరిస్థితి ఏంటి? ఎట్లా భవనాలు కానీ బాగున్నాయి? నాకు స్కూల్ బాగున్నాం అంటే మా చిన్న విలేజ్ కదా సార్, స్కూల్ బాగానే ఉంది. మా విలేజ్ మాట సరిపోతుంది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు లేదు, దానికి కంపెనీ వాళ్ళు నడిపించాలి. కొంచెం మరుగుదొడ్ల విషయం కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. అవి కూడా మేము మన ఫస్ట్ ప్రమాసగానే మాకు అదృష్టం ఏంటంటే ఫస్ట్ మన విలేజ్ కావాల్సింది విద్య మనకు కావాల్సింది. మేము అనుకున్నాము ప్రమాస ఫస్ట్ మాకు సార్ ఇన్వైట్ చేశారు, వెళ్ళాము. గుడి కక్షం అనుకున్నాము. అక్కడ చిన్న చిన్న సమస్యలు చెప్పారు సార్ వాళ్ళు. కొంచెం గ్రావెల్ కానీ పిల్లలకు ఆట స్థలం కానీ అని చెప్పారు. మా బాడీ సమక్షంలో కంపల్సరీ జనవరి 26 వరకు అలా వాళ్ళు తీరుస్తామని చెప్పి కూడా మేము మాట ఇచ్చాము. ఇంకోటి అంటే స్కూల్ ముంగట రోడ్ హైవే అయిపోయింది, మాది డబుల్ రోడ్ అయిపోయి హైవే అయిపోయింది, స్పీడ్ వెళ్ళిపోతుంది వాహనాలు. వాళ్ళకి ఏదంటే పిల్లలు అవన్నీ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు కదా సార్, మనకి 7th దాకా 10th దాకా చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ విషయంలో బాడీకి వెళ్ళేసి కొంచెము ట్రాఫిక్ సమస్య దిద్దామంటే వాళ్ళకు మేము మాట ఇచ్చాము. 26 వరకు అలా కంపల్సరీ పోలీస్ సమక్షంలో విలేజ్ లో కంపల్సరీ ట్రాఫిక్ భారీగా చేస్తామని చెప్పి వాళ్ళ కూడా మాట్లాడుతున్నాం సార్. సర్పంచ్ గారు, ఫైనల్ గా మీకు గెలిపించిన ప్రజలకు కానీ తోటి పాలక వర్గాలకు కానీ మీ తరఫు నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు? మా పాలక వర్గం మాకు గెలిపించిన ప్రజలు మమ్మల్ని ఎంతో నమ్మకంతో ఈ ఊరిని డెవలప్ చేస్తారని మమ్మల్ని గెలిపించారు. వాళ్ళకు 5 సంవత్సరాలు విలేజ్ ని ఏ రకంగా డెవలప్ అయ్యానో వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ సహకారంతో, ఒక్కరితో ఏది కాదు, వాళ్ళ సహకారంతో డెవలప్ చేసి వాళ్ళకి చూపిస్తామండి. రెండవది మా పాలకవర్గం ప్రతి విషయంలో వారు ఏమంటే ఏందో ఇంతకుముందు మా ఉపసభ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఎవరు వెళ్ళలేదు వాళ్ళ వరకు బట్టి. మేము అనుకునేదంటే మా భారీ మీటింగ్ పెట్టామండి. ఒకసారి ఒక అనుకునేదంటే ఎవరి వాళ్ళ వాళ్ళే పని చేయాలి, సర్పంచ్ వచ్చేది తక్కువ ఉంటుంది, ఈ పని చేయండి, మీకు ఇంకో కాకుండా తీసుకురండి సమస్య, నేను వస్తా సాల్వ్ చేస్తా అలాగే మా భారీ అన్నీ చెప్పామండి. ప్రతి వార్డు మెంబర్ కంపల్సరీ పని చేయాలి. ఎలక్షన్ ముందు ఇంటింటికి పోయి మనము ఓటేమో ఎక్కడిము, మన పని కూడా ఎలక్షన్ ఎక్కడ కూడా వారంలో 2 సార్లు 3 సార్లు పని కల్పించుకొని ఇంటింటికి పోయి ప్రతి ఒక్క మనిషి పలకరించాలి. మీకు పింఛన్ వస్తలేదా, వాటర్ వస్తలేదా, మీకు కరెంట్ బల్బు లేదా, ప్రతి విషయం పలకరించాలని చెప్పి భారీ చెప్పాము. మీరు కూడా గుర్తుంచుకోవాలంటే దాని ఇంటికి పోతేనే మనం వాడే మనకి గుర్తుంటది, లేదంటే మనం మర్చిపోయే పరిస్థితి వస్తుంది. వార్డు మెంబర్ సర్పంచ్ ఎట్లా విలేజ్ లా పేరు ఉందో వార్డు మెంబర్ కూడా వాళ్ళ అక్కడ పేరు ఉండాలని చెప్పి మా భారీకి అందరికీ చెప్పాము. పెట్టి నాకు కూడా అంతే, నేను కానీ సర్పంచ్ కానీ ఏదో కాదు, నాతో పాటు నా భార్య కూడా అంతే పేరు రావాలని నాకు కోరిక. మేము సర్పంచ్ గారు చెప్పినట్టు వార్డు మెంబర్లో మేము మీటింగ్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా మాకు కరెక్ట్ గా ఎందుకంటే సపోర్ట్ చేసారు. వాళ్ళకు కూడా అభిప్రాయం మనం ఓట్లకు పోయినాం, ఓట్లకు ప్రతి ఇంటికి వెళ్ళినాం, 10 సార్లు పోయినాం, రోజుకు 2-3 సార్లు పోయినాం. అటువంటి వారానికి ఒక 2 సార్లు మన వార్డుల మన వార్డు ఉన్నది, ఇప్పుడు నేను వార్డు మెంబర్ ఉన్నా, ఆ వార్డులో తిరిగి చూసి సమస్యలు ఉంటే వాళ్ళు చెప్తే మన బాడీలో కూర్చుండి మరి ఈ సమస్య ఉంది, మనం ఎట్లా చేద్దామనే సొల్యూషన్ అందరం కూర్చుండి మాట్లాడుకొని మెల్లగా ఒక్కొక్కటిగా మనం వాళ్ళ సమస్య తీర్చినప్పుడే మనం నిజమైన నాయకులు. ఏదో 6 రోజు మట్టుకు పోయి మళ్ళా 5 సంవత్సరాల దాకా వాళ్ళకి కనిపించకపోతే, ఇంతకుముందు ఎక్కువ శాతం అట్లనే జరిగింది. సర్పంచ్ వాళ్ళు ఒక సర్పంచ్ వీళ్ళే పట్టించుకునేటోళ్ళు, వార్డు మెంబర్లు అంతంత మాత్రమే ఉండే. ఇప్పుడు మాకు మాత్రం మంచిగా ఉన్నారు వార్డు మెంబర్లు. ప్రతి ఒక్కళ్ళకు బాధ్యత, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసుకోవాలని చెప్పిన. కాకపోతే మేము కూడా వెళ్తున్నాం, సర్పంచ్ అని ఉప సర్పంచ్ అని, నేను ఉప సర్పంచ్ అయినా కానీ సర్పంచ్ తో సహా ఆయన 7 గంటల కాడికి మేము వెళ్తున్నాం. వాళ్ళు ఫోన్ చేయగానే ఈడ సమస్య ఉందంటే అక్కడికి వెళ్తున్నాం. ఖచ్చితంగా పోవాలి మనం, ఎందుకంటే ఒక్కళ్ళతో ఏది కాదు, ఒకళ్ళకి ఒకటి అర్థమైతే ఒకళ్ళకి ఒకటి అర్థం కాదు. కాకపోతే మనం ఏంటంటే వాళ్ళకు నచ్చ చెప్పాలి, మాట్లాడే విధానంలో కూడా ఉంటుంది. వాళ్ళు సమస్య ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఆవేశంగా ఉంటారు, కొంచెం ఆవేశంగా ఉన్నప్పుడు మనం ఏంటంటే వాళ్ళకు వేరే రకంగా చెప్పాలి, ఎట్లా చేయాలి అనేది మాట్లాడి చెప్పి వాళ్ళకు సమస్య తీర్చాలి. మెల్లగా తీర్చినప్పుడే మనం పబ్లిక్ లో మంచి పేరు ఉంటది అని చెప్పి మా బాడీలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అదే రకంగా పనిచేస్తారు ఇప్పటికైతే. ఇక ముందు కూడా వాళ్ళు ఇంకా మంచిగా పనిచేసి మాకు సహకారం చేస్తే మంచి పేరు తెచ్చుకుందామని అందరి అభిప్రాయం ఉంది. అదే అభిప్రాయం మేరకు మేము మేలుకుంటాం, అట్లనే అని మా అందరి అభిప్రాయం. 14 ఇంచుమించు అన్ని స్టార్ట్ చేశాము, 12 స్టార్ట్ చేశాము, ఇంకా 2 కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కొంచెం పొజిషన్ ఉన్నారు. ఇందిరామీలకు ప్రెసిడెంట్ నేనే ఉన్నాను ఇక్కడ వాడి విలేజ్ లో. ఇంతకుముందు సర్పంచ్ ఉన్నాను. ప్రతి ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నాము, చూసి చెప్తున్నాం వాళ్ళకు. ప్రతి ఒక్క వారికి సోహేషం తగిన ఇసుక విషయాలు కానీ, ప్రత్యేక విషయాలు కానీ, మన
కంకర విషయంలో కానీ మంచి క్వాలిటీ పెట్టి మంచి కట్టుకొని ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది మనకు. బిల్లు రాకుండా మనం దృష్టి తీసుకురాని బిల్లు విషయంలో మేము తీసుకొస్తామని చెప్తున్నాం. అందరికీ సహకరిస్తున్నాం. వాళ్ళు కూడా మా కోరికలకి మంచిగా ఇల్లు కట్టుకుంటూ మంచిగా సహకరిస్తున్నారండి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాం దాని విషయంలో. పెన్షన్దారులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి? పింఛన్ చాలా ఇబ్బంది సార్ మన ఇక్కడ మాకు. ఎందుకంటే వృద్ధాప్య పింఛన్ కానీ మెయిన్ అంటే మనకు వృద్ధాప్య పింఛన్ సార్. భర్త చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కరు. ఇప్పటికి పింఛన్ వస్తలేదు. వాళ్ళని చూస్తే మాకే బాగా అనిపిస్తుంది. ఎలక్షన్ టైంలో ఇంటికి ఓటర్ వేయమంటే మాకే బాగా అనిపించింది. ఓటర్ వేయడానికి పోతే ఏమంటారు వాళ్ళని. ఎందుకంటే మనము ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాయి, ఎంపీ ఎలక్షన్ అయినాయి, ఆ టైంలో కూడా ఇస్తాము మీకు పింఛన్ ఇస్తాము ఓటు మాకు వేయాలి అని చెప్పి ఇప్పటికీ మేము దృష్టిలో తీసుకెళ్ళాము. పింఛన్ విషయంలో ప్రభుత్వం కూడా మనకు సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇబ్బంది పింఛన్ వాళ్ళు భర్త వేడు భార్యతో ఉంటుంది. వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ముసలు ఉంటుంది పాపం. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, కూలీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది సార్. వాళ్ళకి మాత్రం కంపల్సరీ మెయిన్ వితంతు పింఛన్ మాకు కావాలి సార్. చాలా మంది మా ఊళ్ళో 8 నుంచి 9 మంది వస్తారు వితంతు పింఛన్ దాని వాళ్ళు. ఒక్కొక్క భర్త చనిపోయి 2-3 సంవత్సరాలు అవుతుంది సార్. వాళ్ళ ఈ విషయంలో మీడియా ద్వారా మేము మా ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం సార్. ముఖ్యమంత్రి గారిని మా చెబుతాను సార్ గారిని అందరూ తెలియజేస్తారు. మాకు పింఛన్ మెయిన్ సార్. విలేజ్ తిరగాలంటే మాకు పింఛన్ కావాలి సార్. వితంతు పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ పింఛన్ వస్తే మేము విలేజ్ తిరిగి ఇంకా వేరే అభివృద్ధి చేసుకోవడానికి మాకు సహకరిస్తారు సార్. వాళ్ళు కూడా ఈ విషయంలో మేము మీడియా ద్వారా తెలుస్తున్నాం సార్.